గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆ షోలో, బిగ్ బాస్ షోలో మీరు జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఆయనతో పాటు కొంత మీరు జర్నీ చేయడం జరిగింది. ఎలా అనిపించింది? అందరూ చెప్తుంటారు ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్తుంటారు. నిజంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. సో పర్సనల్గా షో అయిన తర్వాత ఒకసారి కలిశాను, బట్ దాని తర్వాత దెర్ వాజ్ నో ఇంటరాక్షన్. సో ఆయన గురించి ఐ కాంట్ టాక్ లైక్ ఐ నో సో మచ్ అబౌట్ హిమ్, బట్ వాట్ ఎవర్ ఐ ఇంటరాక్టెడ్ ఇట్ వాజ్ గ్రేట్. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, హీ వాజ్ చాలా ఫనీగా ఉన్నారు, అండ్ హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఉంటాను అంతే. దాని తర్వాత ఐ హోప్ టు వర్క్ విత్ హిమ్ సూన్. ఆయన కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, రామ్ చరణ్ అండ్ రాజమౌళి గారితో. సో ఐ హోప్ ఆ సినిమాలో ఏదైనా ఛాన్స్ వస్తే ఇట్ విల్ బి గ్రేట్. అంటే మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది ఏంటంటే, ఆదర్శ్ గారు ఎవరికి ఫోన్ చేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి, నేను ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని ఎవరిని అడగరంట. లేదండి, అంటే ఈ మధ్యలో అడుగుతున్నాను. అంటే ఫ్యామిలీ నుంచి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత కష్టాలు ఏంటో నాకు తెలుస్తున్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది అనమాట. సో అంటే డైరెక్ట్గా కాకపోయినా ఐ మేక్ ష్యూర్ ఐ కీప్ ఇన్ టచ్, అండ్ సో అది కూడా ఒక చిన్న మార్పు. అంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అని అంటారు కదా. జనరల్గా కొన్ని క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి ఆదర్శ్ గారు అయితేనే బాగుంటారు, లేదంటే ఈ క్యారెక్టర్కి ఆయన అయితేనే బాగుంటారు అనేటువంటి ఒక గుర్తింపు రావడానికి కొన్నేళ్ళు టైం పడుతుంది. కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత కానీ ఒక మనిషికి, ఒక యాక్టర్కి యాక్ట్రెస్కి అంత గుర్తింపు రాదు. సో మనం అడగకపోతే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ ఈ మధ్యలో మారింది. ఒకప్పుడు మీరు చెప్పినట్టు నేను చాలా వెనక ముందు ఆలోచించేవాడిని, బట్ ఈ మధ్యలో ఐ రియలైజ్డ్ మీరు చెప్పింది కరెక్ట్. మా ఫాదర్ కూడా ఇదే మాట అంటుంటారు, అడగంది అమ్మ కూడా భూ పెట్టదని. సో ఐ ట్రై అండ్ రీచ్ అవుట్ టు పీపుల్ నౌ. ఏదైనా ప్రాజెక్ట్ జరుగుతుంటే నేను కాల్ చేసి ఐ డు నాట్ మైండ్ ఇట్ నౌ. అంటే ఇంతకుముందు చాలా ఆలోచించేవాడిని, ఫోన్ కాల్ చేసి అడగడం అనేది చాలా ఆక్వర్డ్గా అనిపించేది. బట్ ఈ మధ్యలో ఎస్పెషలీ పెళ్ళయిన తర్వాత ఐ రియలైజ్ దట్ అడగటంలో దెర్ ఇస్ నో హార్మ్, మనం తక్కువ ఏం అయిపోం. అండ్ యా, ఐ డోంట్ మైండ్ ఇట్ నౌ. ఒకప్పుడు ఇట్ ఈస్ ట్రూ, బట్ ఈ మధ్యలో ఐ థింక్ నేను ఐ డోంట్ థింక్ ట్వైస్. ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గానే అడిగేస్తాను.